హాయ్, వెల్కమ్ టు వైషు ఏఐ క్రియేషన్స్. అమ్మా, నా కళ్ళు మంటగా ఉన్నాయి. 6 ఏళ్ల లోహిత్ భయంతో రాత్రి లేచాడు. అతని కళ్ళు ఎర్రగా మారిపోయాయి. ఇది ఎందుకు జరిగిందో మీకు తెలుసా? ఈ కథలో మనం పిల్లలు ఎక్కువగా ఫోన్ చూస్తే వచ్చే ప్రమాదాల గురించి తెలుసుకోబోతున్నాం. లోహిత్ రోజంతా ఫోన్ చూసి గడిపేవాడు. భోజనం చేసేటప్పుడు, పడుకునేటప్పుడు కూడా ఫోన్ వదిలిపెట్టేవాడు కాదు. అతని తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినలేదు. ఇంకో 5 నిమిషాలు అమ్మా అని చెప్పి మళ్ళీ ఫోన్లో మునిగిపోయేవాడు. ఒకరోజు అర్ధరాత్రి లోహిత్ ఏడుస్తూ లేచాడు. అమ్మా, నా కళ్ళు మంటగా ఉన్నాయి, వెచ్చగా ఉన్నాయి. అమ్మ తొందరగా వచ్చి అతని కళ్ళను చూసింది. కళ్ళు ఎర్రగా మారిపోయాయి, నీళ్లు కారుతున్నాయి. తల్లిదండ్రులు ఆందోళనగా వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. డాక్టర్ అతని పరీక్షించి గంభీరంగా చెప్పారు, మీ బాబు రోజుకు ఎక్కువ గంటలు ఫోన్ చూస్తున్నాడు. దీనివల్ల కంటి సమస్యలే కాదు, నిద్రలేమి, తలనొప్పి కూడా వస్తాయి. ఇప్పుడే నియంత్రించకపోతే భవిష్యత్తులో పెద్ద సమస్య వస్తుంది. ఈ మాటలు విన్న తల్లి కన్నీళ్లతో లోహిత్ చెయ్యి పట్టుకొని చెప్పింది, నీకోసం నేనిదంతా చెబుతున్నాను బాబు, నువ్వు కష్టపడడం నేను చూడలేను. అమ్మ భావోద్వేగాన్ని చూసి లోహిత్ తన తప్పును గుర్తించాడు. అతను ఫోన్ వినియోగాన్ని తగ్గించాలని నిర్ణయించుకున్నాడు. కొన్ని రోజుల్లోనే అతని కంటి మంట తగ్గిపోయింది. ఇప్పుడు అతను బొమ్మలు గీయడం, పుస్తకాలు చదవడం, బయట ఆడుకోవడం ప్రారంభించాడు. తల్లిదండ్రులు ఆనందంతో చూశారు. పిల్లల కోసం సెలిఫోన్ వినియోగాన్ని నియంత్రించాలి, లేకపోతే అది వారి కన్నీటికి కారణమవుతుంది. మీ పిల్లలు కూడా ఎక్కువగా స్క్రీన్ చూస్తున్నారా? వారిని రక్షించడానికి ఇప్పుడే చర్యలు తీసుకోండి.